క్రాష్ డైట్స్ చేయడం వల్ల అలసిపోయారా? ఎన్ని కాలరీలేమో లెక్క పెట్టలేక తల తిరుగుతోందా? ఇప్పుడు ప్రయత్నించండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇండియన్ స్టైల్లో. సరళంగా ఉంటుంది, శాస్త్రీయంగా సమర్థించబడింది, ఫలితం ఖాయం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయానికి మాత్రమే తినడం. ఉదాహరణకు 16 గంటలు ఉపవాసం, 8 గంటల భోజన సమయం. ఇది శరీరానికి కొవ్వు కరిగించడానికి, సెల్స్ను మరమ్మతు చేసేందుకు, హార్మోన్లను బ్యాలెన్స్ చేసేందుకు సమయం ఇస్తుంది. ఇండియన్ స్టైల్లో ఎలా చేయాలి? బ్రేక్ఫాస్ట్ మిస్ చేయండి. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం ప్రారంభించండి, రాత్రి 8 గంటలకు ముగించండి. ముద్ద, కూరగాయలు, రొట్టె వంటివితో హోమ్ కుక్ చేసిన లంచ్తో ప్రారంభించండి. తలకాయలు, డీప్ ఫ్రై వంటకాలు మానేయండి. ఒక ఉదాహరణగా ఫాస్టింగ్ డే ప్లాన్. ఇదిగో ఒక సాధారణ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డే ప్లాన్. ఉదయం 7 గంటలకు నిమ్మకాయ కలిపిన వెచ్చని నీరు. మధ్యాహ్నం 12 గంటలకు బలమైన కూరగాయల భోజనం. సాయంత్రం 4 గంటలకు పండ్లు లేదా నానబెట్టిన బాదం. రాత్రి 7:30కి కిచడీ లేదా వెజిటేబుల్ సూప్. లాభాలు: ఫాస్టింగ్ వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుంది, బ్లడ్ షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి, శక్తి స్థాయి పెరుగుతుంది. ఇతర లాభాల్లో తక్కువ ఆకలి, మెదడు స్పష్టత కూడా ఉన్నాయి. జాగ్రత్తలు: గర్భవతులకైనా, డయాబెటిస్ ఉన్నవారికైనా, మందులు వాడుతున్నవారికైనా వైద్యుడి సలహా లేకుండా ఇది చేయకండి. మీ శరీరం చెప్పే సంకేతాలను గమనించండి మరియు నీరు త్రాగుతూ ఉండండి. తగ్గాలంటే పాడిపడే అవసరం లేదు, చక్కగా తినండి, సరైన సమయానికి తినండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని భారతీయ శైలిలో ప్రయత్నించండి, ఆరోగ్యానికి దారి అదే.